Good morning, all Kivo family members and Minds family members. నిన్న 26 నాడు జరిగినటువంటి బిట్మార్ట్ ట్రేడింగ్ పైన కొద్దిగా మనం మాట్లాడదాం. ఓకే, మనం ఇప్పుడు బిట్మార్ట్ ఓపెన్ చేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ట్రేడింగ్ పైన కొద్దిగా విశ్లేషించుదాం. ఇక్కడ మనము చూద్దాం. వచ్చేసి ఇక్కడ -13.38 ఉంది. ఇక్కడ మనము ట్రేడ్లో వచ్చేసి స్పాట్లో వెళ్ళి చార్ట్ చూద్దాం. నిన్న 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి ట్రేడ్ స్టార్టింగ్ అనేది మనకు వచ్చేసి 50 NP 50 పైసతో స్టార్ట్ అయింది. అదే 50 పైసతో నిన్న మనము తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్నాం అనుకోండి. 50 పైసతో 1 lakh తీసుకున్నట్లయితే 2 lakh కాయిన్స్ వచ్చేది. అదే హై వచ్చేసి మనకు నిన్న చూస్తే 225,000 హై వెళ్ళడం జరిగింది. 2,2500 హైలో వెళ్ళిపోవడం జరిగింది. అంటే నిన్న ఎవరన్నా ఆ 50 NPకి తీసుకొని ఉన్నట్లయితే ₹1,00,000 అమౌంట్ పెట్టినట్లయితే 20 లక్షలు నిన్ననే మనకు ఇక్కడ రిజల్ట్ జరగడం జరిగింది. ఇక్కడ చూడండి, లోయెస్ట్ వచ్చేసి 0.0006లో స్టార్ట్ అయింది. హైయెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 0.14 వచ్చేసింది. ఇది మీకు INRలో చెప్పినట్లయితే 0.006 అంటే 50 పైసలు. హైలో చూసుకున్నట్లయితే ఇక USDTలో అది కాదు కాబట్టి నేను ఇండియన్ కరెన్సీలో చెప్పడం జరుగుతుంది. ఇండియన్ కరెన్సీలో చూస్తే 0.0 0.498 అంటే ₹12.49 పోయింది. హైయెస్ట్ ₹12.49, ₹12.5 అనుకోండి. 50 పైసలకు ఉన్నటువంటి కాయిన్ 12.5 వరకు పోయిందంటే ఇక్కడ మనము 50 NPది 50 రూపీస్ది 12.5 అంటే మనము ఒకవేళ మనం ₹1,00,000 దానిలో పెట్టినట్లయితే 12.5 అంటే దాదాపుగా 12.5 లక్షలు అయిపోయినట్టే. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా లాభాలు తీశారు. ఇప్పుడు ప్రజెంట్ మనకు USA అదర్ కంట్రీ నైట్ వచ్చేసి 12కి వచ్చేసి మనకు మధ్యాహ్నం 12కి వచ్చేసి 12 వాళ్ళకు మార్నింగ్ 6:30 అవుతుంది. కాబట్టి ఇప్పుడు డౌన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్గా ఇది వచ్చేసి మార్నింగ్, నైట్ మనకు మార్నింగ్. 12 మధ్యాహ్నం 12 నుండి మార్నింగ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పంపు చూడడం జరుగుతుంది, హై వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం కొనుక్కోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ మాత్రం ఇక్కడ మనకు మార్నింగ్ అయితే అదర్ కంట్రీ USAకి మాత్రం చాలా, అక్కడ నైట్ కాబట్టి
డౌన్ అవుతుంది రేట్, కంపల్సరీ డౌన్ అయింది ఇసుగా. ఇప్పుడు వచ్చేసి మనకు 0.058 అంటే ఇప్పుడు దాకా 4.5 ఉంది. ఒక కాయిన్ వాల్యూ 4.5 ఉంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకు 4.5 నుండి మళ్ళీ పెరిగింది. ఇక్కడ చూడండి వచ్చేసి 0.59 వచ్చేసి మళ్ళీ 0.36 అయింది. ఇక్కడ మళ్ళీ పెరగడం జరిగింది. పంచలే పంపు తీసుకోవడం జరుగుతుంది. ఈ పంప్ వచ్చేసి మళ్ళీ నిన్న దానికన్నా హై పోవడానికి ఛాయిస్ ఉంది. కాబట్టి కొనుక్కోవడానికి ఇప్పుడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 4.40 కాయిన్ ఉంది. ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ దాదాపుగా ఒక 3 టైమ్ 4 టైమ్ పంపు ఇవ్వచ్చు. 4 టైమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 1 లాక్ పెట్టినట్లయితే నైట్ వరకే మీకు 2.5 లక్షలు 3 లక్షలు తీయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం ఇంటర్నేషనల్గా నైట్ కాబట్టి ట్రేడింగ్ తక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము మార్నింగ్ కాబట్టి మనం కొనుక్కోవచ్చు. అదే మధ్యాహ్నము 1-12 గంట వరకు ఎర్లీ మార్నింగ్ 6 అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ లేచి ట్రేడ్ చేసే వరకు పికప్ అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మనం కొనుక్కొని పెట్టుకున్నట్లయితే సేల్ బై చేసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు మంచి పికప్ అందుకుంటుంది. ఈవినింగ్ వరకు మాత్రం మంచిగా దాదాపుగా డబుల్ 3 టైమ్ మాత్రం తీసుకోగలుగుతారు. పంప్ అనేది పంచలే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా ఇక్కడ చేంజ్ అవుతుందో మీకు ఇక్కడ అవపడుతుంది. నెంబర్స్ అనేది ఏ విధంగా ఫాస్ట్గా మూమెంట్ అవుతున్నాయి అంటే బై కొనడం అమ్మడం షేర్స్ ఇంత స్పీడ్గా జరగడం జరుగుతుంది. మనము ఆల్ టైమ్ 24 అవర్స్లో హైలో చూసుకున్నట్లయితే 24 అవర్స్లో మనకు హై 0.14999 పోవడం జరిగింది. లో మాత్రం 24 అవర్స్లో 0.006లో ఉంది. టోటల్ వాల్యూ వచ్చేసి యూఎస్డి డాలర్లో చూస్తే 1,95,962 యుఎస్ డాలర్లు అంటే దాదాపుగా ఇది వచ్చేసి 10 lakhs పైన ట్రేడ్ అవ్వడం జరిగింది. 70 lakhs 90 lakhs వరకు 1 CR దగ్గర 1 CR INRలో నిన్న ఒక్క రోజులోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఈ క్యాండిల్స్ అనేది మనకు చాలా నేర్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్యాండిల్స్ అనేది చూస్తే ఏ విధంగా 24 అవర్స్లో ఏ విధంగా మూమెంట్ అందుకున్నాయి అనేది ఇక్కడ మనకు అవపడుతున్నాయి. ఇప్పుడు నేను పెట్టిన దానిలో చార్ట్లో వచ్చినట్లయితే ఇక్కడ మీకు అవపడడం జరుగుతుంది. నేను డిపాజిట్ ఎంత చేయడం జరిగింది అనే విషయానికి వస్తే హిస్టరీలో పోతే మనకు డిపాజిట్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డిపాజిట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నిన్న డేట్కి వచ్చి $44 పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చి $122 పెట్టడం జరిగింది. అది తర్వాత వచ్చి $10 పెట్టడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకు బయింగ్ సెల్లింగ్లో పోతే హిస్టరీలో చూద్దాం. కాబట్టి ఇప్పుడు చాలా మళ్ళీ పంపు చాలా నేను చెప్తూనే ఉన్నా. ఇక్కడ పంప్ అనేది చాలా తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నేను చెప్పినట్టు 5 ఒక్క నిమిషం పంప్ అనేది ఇక్కడ మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను స్టార్టింగ్ వీడియో చేసిన 5.9 ఉండే, ఇప్పుడు వచ్చేసి 6.1 అయిపోయింది.
పంప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి అవకాశం ఉంది. ఎవరైనా తీసుకున్నట్లయితే తీసుకొని $US బై చేసి దీనిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే మంచి డబుల్ త్రిబుల్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు పంప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి టోటల్గా వచ్చేసి ఇప్పుడు నాది $151 చూపించడం జరుగుతుంది. అంటే నిన్న నేను కొద్దిగా హైలో తీసుకోవడం జరిగింది, ఈరోజు డౌన్ అవ్వడం జరిగింది. నా 0.09 తీసుకోవడం జరిగింది. అప్పుడు వచ్చేసి ఆల్ట్ హై వచ్చేసి మీకు 0.14 ఉండే, కాబట్టి నేను 9 తీసుకోవడం జరిగింది. నైట్ అయింది, నైట్ అవుతుంది, మళ్ళీ డప్ అవ్వడం జరిగింది, డౌన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పికప్ మళ్ళీ హైలో పంప్లో తీసుకోవడం జరుగుతుంది, హై తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టర్ అయితే మీరు తీసుకొని హోల్డ్ చేసేయండి, బెటర్ ఉంటుంది. హోల్డ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ట్రేడర్ అయితే మాత్రమే మీకు కొంత హోల్డ్ చేసి కొంత ట్రేడ్ చేయండి, టోటల్గా ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడు అప్ డౌన్ అయితే తెలియదు. కొంత 50% హోల్డ్ చేయండి, 50% ట్రేడ్ చేయండి. ఓన్లీ ట్రేడర్ మాత్రమే. ఒకవేళ మీరు ఇన్వెస్టరే అయితే ట్రేడ్ చేయకుండా హోల్డ్ చేసేయండి, బెటర్ ఉంటుంది. టోటల్గా హోల్డ్ చేసేసి వెయిట్ చేయండి. మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అది ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే తీయండి. ఇంకా ఏమన్నా మీకు ట్రేడింగ్ విషయం పైన ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చూడడం జరుగుతుంది. చాలామంది 70% మనకు సబ్స్క్రైబర్ లేనటువంటి వాళ్ళు చూడడం జరుగుతుంది. సరే చూడండి, కానీ అక్కడ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే ఎనీ వీడియో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. కాబట్టి ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర వరకు అందాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు మీ డౌన్లోడ్స్ ప్రతి ఒక్కరికి వీడియోను షేర్ చేసేసి వాళ్ళకు మీరు సమాచారాన్ని అందజేస్తారనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.